హైదరాబాద్లో పోలింగ్పై వలస ఓటర్ ప్రభావం ఏమీ లేదని తేలిపోయింది. సోమవారం జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువ కావడానికి కారణం హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు ఆంధ్రాకు తరలిపోవడమేనన్న అపోహలను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన గణాంకాలు కొట్టిపారేశాయి. ఆంధ్రాలో ఓట్లు వేయడానికి లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారని, రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయని, టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ అయిందని వార్తలు చూశాం. తాజాగా తిరిగి వస్తున్నప్పుడు కూడా జామ్ అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. సందేహం లేదు, ఒకేసారి 100 కార్లు వస్తే జామ్ కావడం సహజమే. అయితే ఈ కారణంగానే హైదరాబాద్ మహానగర పరిధిలో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయిందని మీడియా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో మొత్తం 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల. ఈ 4 నియోజకవర్గాల్లో చేవెళ్లలో మాత్రం కొంత గ్రామీణ ఓటు ఉండే అవకాశం ఉన్నది. మిగతా 3 నియోజకవర్గాలు కూడా హైదరాబాద్ మహానగర పరిధిలోకి వస్తాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మల్కాజ్గిరిలో 50.12%, సికింద్రాబాద్లో 48.11%, హైదరాబాద్లో 46.8%, చేవెళ్లలో 55.45% పోలింగ్ నమోదైంది. వాస్తవానికి మిగతా 13 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ శాతం కంటే ఇది చాలా తక్కువే. అయితే ఇది కేవలం వలస ఓటర్ల కారణంగానే తగ్గిందనడంలో మాత్రం వాస్తవం లేదు. ఈ 4 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ శాతం దశాబ్దాలుగా తక్కువగానే నమోదవుతూ వస్తున్నది. విశేషమేమిటంటే గత 2019 ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతం కంటే సగటున 2% ఎక్కువగా ఓటింగ్ నమోదైంది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో 49.63%, సికింద్రాబాద్లో 46.50%, హైదరాబాద్లో 44.84%, చేవెళ్లలో 53.18% ఓట్లు నమోదయ్యాయి. ఈసారి ఎన్నికలకు సంబంధించి ఇంకా తుది గణాంకాలు రాలేదు. అవి కూడా జత కలిస్తే దాదాపు 4 నుంచి 5% ఓట్లు పెరుగుతాయి. వాస్తవాలు ఇలా ఉండగా వలస ఓటర్ల వల్లనే ఈ 4 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తక్కువ నమోదైందని మీడియా ప్రచారం చేయడంలో అర్థం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఓటర్లలో డబుల్ ఓటర్ల సంఖ్యను పూర్తిగా కొట్టిపారైనప్పటికీ వారి సంఖ్య చాలా తక్కువగానే ఉన్నదని భావించాల్సి ఉంటుంది. ఈ వలస ఓటర్లపైన ఎన్నికల సంఘం దృష్టి సారించినట్లు సమాచారం. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్, అటు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా ఈ వలస ఓటర్లను నియంత్రించడంపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఓటర్లకు ఆధార్ లింకు చేయడం ద్వారా డబుల్ ఓట్లను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. ఎక్కడో ఒకచోటే ఓటు హక్కు ఉండేలా చేయగలిగితే డబుల్ ఓటింగ్ను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.